తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని సిట్ ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కూటమి నేతలు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని కోడుమూరు వైసీపీ ఇన్ఛార్జి ఆదిమూలపు సతీష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. వెంటనే ఈ దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ కోడుమూరులో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ గుంటూరులో కూటమి నేతలు బ్యానర్ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు వైసీపీ నాయకుల ఇండ్లపై దాడులకు పాల్పడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. వైసీపీ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక నీలాపనింద వేసి మరి ప్రజల మనోభావాల్ని అమానుషంగా దానిని అవమానపరిచిన విధానంలో సుప్రీంకోర్టు ద్వారా ఒక సిట్ దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ సంస్థ మరి దర్యాప్తు చేసి ఇందులో ఎటువంటి కొవ్వు పదార్థాలు లేవు, జంతు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ ఏమీ లేవని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన సందర్భంగా మరి దేవదేవుడు అనేటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎటువంటి నిందలు లేవు, ప్రజల మనోభావాలందరినీ గౌరవించబడ్డాయన్న ఒక ఆనందంలో నిన్నటి దినాన మరి వైఎస్ఆర్సీపీ ప్రతి నియోజకవర్గాల్లో మరి వెంకటేశ్వర స్వామి పూజలు చేసి పాప ప్రక్షాళన చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ను ఎట్లయినా ఈ మైలేజ్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గుంటూరులో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయడం జరిగింది.